ప్రభుత్వం ప్రోత్సహించిన జనాభా నియంత్రణ విధానాన్ని దక్షిణాది ప్రజలు క్రమశిక్షణతో అమలు చేసినందున అక్కడ జనాభా తగ్గిపోయిందని, అందువల్ల జనాభా ప్రతిపాదికన లోక్సభ సీట్లను కేటాయించొద్దని ఆయా రాష్ట్రాలు చేస్తున్న వాదనలతో కేంద్ర హోంశాఖ వార్షిక గణాంకాలు విభేదిస్తున్నాయి. తమ రాష్ట్రాలలో సంతాన సాఫల్య నిష్పత్తి టీఎఫ్ఆర్ ఉత్తరాది కంటే ఎక్కువగా పడిపోయినందున ఇక్కడ జనాభా తగ్గిపోతుందని 1971 జనాభా నిష్పత్తి ఆధారంగానే సీట్లు కేటాయించాలని దక్షిణాది పార్టీల నేతలు, ప్రధానంగా ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. హోంశాఖ నివేదికను పరిశీలిస్తే దక్షిణాదితో పాటు చాలా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ టీఎఫ్ఆర్ ఆధార సగటు జాతీయ సగటు కంటే పడిపోయింది. 2020 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సగటు టీఎఫ్ఆర్ 2కి పరిమితం కాగా, అందులో 12 రాష్ట్రాల టీఆర్ఎఫ్ అంతకంటే తక్కువగా నమోదైనట్లు 2024 నుంచి 25 వార్షిక నివేదిక పేర్కొంటుంది. వాటిలో 3 రాష్ట్రాలు టీఎఫ్ఆర్ 1.4, 6 రాష్ట్రాలు టీఎఫ్ఆర్ 1.5 వద్ద నమోదైంది. ఈ ప్రకారం ఈ రాష్ట్రాలన్నీ కుటుంబ నియంత్రణ పాటించినట్లే. జీవిత కాలంలో ఎంతమంది పిల్లలు జన్మించినారన్న దాని మీద బట్టి సంతాన సాఫల్య నిష్పత్తిని లెక్కగడతారు. కుటుంబ నియంత్రణ బాగా అమలు జరిగితేనే రాష్ట్రాల్లో ఇది తక్కువగా ఉంటుంది. 12 రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ పడిపోయినందున అక్కడ జనాభా వృద్ధి నిష్పత్తి జాతీయ సగటు కంటే తక్కువగా ఉంటుంది. దేశంలోని 22 పెద్ద రాష్ట్రాల్లో బీహార్ 3, ఉత్తరప్రదేశ్ 2.7, మధ్యప్రదేశ్ 2.6, రాజస్థాన్, జార్ఖండ్ 2.4, ఛత్తీస్గఢ్ 2.2, అస్సాం 2.1లోనే 2.1 కంటే ఎక్కువగా టీఎఫ్ఆర్ ఉంది. గుజరాత్, హర్యానాలో 2 జాతీయ సగటుకు సమానంగా నమోదైంది. మిగిలిన రాష్ట్రాల్లో అంతకంటే తక్కువగా నమోదైంది.